మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా శంకరంపేట్ డివిజన్లో గల టేక్మాల్, శంకరంపేట్, అల్లదూర్, రేగోడ్ మండలాల రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాలు పవర్ స్ప్రేయర్ -40, రోటవేటర్ 05, బ్రష్ కట్టర్ 01, పవర్ వీడర్ 03 జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ ఆధ్వర్యంలో రైతులకు పంపిణీ చేయడం జరిగింది. ఇందులో డివిజన్ ఏడీఏ రాంప్రసాద్ మరియు మండల వ్యవసాయ అధికారులు ప్రవీణ్, మంజుల, హరీష్, మీనా, లక్ష్మి ఆయా మండలల ఏఈఓలు, వ్యవసాయ విస్తరణ అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నిమ్మ రమేష్, విద్యసాగర్, మండల ప్రజాప్రతినిధులు, కంపెనీ సిబ్బంది, రైతులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. సో ఇప్పుడు రైతు సోదరులు ఇంకా ఎవరైనా అంటే వాళ్ళకి అంటే ఇప్పుడు మీకు చెప్పినట్టు బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రేయర్స్ ఉన్నాయి, పవర్ స్ప్రేయర్స్ ఉన్నాయి, కల్టివేటర్స్ ఉన్నాయి, పవర్ వీడర్స్ ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు మనకి వరి మనం కోసేసిన తర్వాత కొయ్యకాలు మిగులుతుంది, దానికి స్ట్రా బేలర్స్ అంటారు. అవి బేల్స్ లాగా తయారు చేసుకోవడానికి స్ట్రా బేలర్ అలాగే ఉంది, పవర్ టిల్లర్ ఉంది. ఇలా మనకి రైతులకు ఏవైతే అవసరమై ఉన్నాయో ఆ పరికరాలన్నీ మనకి 4 మండలాల రైతుల్లో కలిపి ఇప్పటివరకు కట్టిన డీడీలు మొత్తం 49 కట్టారు. అందులో టేక్మాల్ మండల్ కట్టిన రైతులు ఎంతమంది ఉన్నారంటే పవర్ స్ప్రేయర్స్ మొత్తం 16 మంది రైతులు కట్టారు, రోటోవేటర్స్ 2 ఫార్మర్స్ కట్టారు, పవర్ వీడర్ 1 కట్టారు, బ్రష్ కట్టర్ 1 కట్టారు. ఇది టేక్మాల్ మండల్ రైతులు మనకు ఇప్పటివరకు కట్టిన డీడీలు. తర్వాత రేగోడ్ మండల్ పవర్ స్ప్రేయర్స్ 6 కట్టారు, రోటోవేటర్స్ 2. శంకరంపేట్ మండల్ పవర్ స్ప్రేయర్స్ 5, రోటోవేటర్ 1, పవర్ వీడర్స్ 2. తర్వాత అల్లాదుర్గ్ మండల్ ఓన్లీ పవర్ స్ప్రేయర్స్ 13 మాత్రం కట్టారు. ఇవి ఇప్పుడు మనం జిల్లా వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో మనము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాము. దానికి ముందు అది మనం పంపిణీ చేసే ముందు మన జిల్లా వ్యవసాయ అధికారి గారిని ఒక 5 నిమిషాలు రైతులను ఉద్దేశించి మాట్లాడుతుందిగా కోరుచున్నాను. నా హృదయపూర్వక ధన్యవాదములు. అయితే వ్యవసాయం అంటే మనకి అంటే మన భారతదేశం కానీ లేకపోతే రాష్ట్ర చూసినట్టయితే మనం ఎక్కువగా డిపెండ్ అయ్యేది వ్యవసాయం మీద మాత్రమే. సో మనం చూసినట్టయితే 70% మంది వ్యవసాయం మీదే ఆధారపడి ఉంటారు. సో ఇప్పుడు మనకి అంటే ఫుడ్ గ్రెయిన్స్, తిండి, లేకపోతే కూరగాయలు, లేకపోతే పండ్లు, ఇవన్నీ పండించేది రైతు మాత్రమే. గతంలో చూసినట్టయితే రైతులు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు అంటే చెట్లు కొట్టేసి చెక్కలు తయారు చేసుకునే నాగళ్ళు కానీ లేకపోతే వారికి వ్యవసాయానికి అవసరమైన పరికరాలు వాళ్ళు తయారు చేసుకుని వాడుకునేవాళ్ళు. అయితే కాలక్రమేణా